ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా సంపంగి రామ్మా. ఎక్కడికి? కిందకమ్మా. కోమలి సీమంతం జరుగుతుంది కదా. జరిగితే అన్నిటికీ వాదించకమ్మా, ముందు పద. మీ శ్రీమతి రేవతి ధర్మేసింహ నెల తప్పి ఆ తర్వాత నెలలు నిండి తనకి సీమంతం జరిగినప్పుడు పిలవండి, అప్పుడొస్తాను. నాకు ఆ కోమలికి తన అమ్మా నాన్నలకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదు. కోమలికి తోబుట్టుగా గంధం పూసి గాజులు తొడిగాక నీ ఇష్టం, ఎలాగైనా మాట్లాడమ్మా. ముందు నూరా. తెలుగులోనే కదా చెప్పాను, ఒకసారి చెప్తే అర్థం కాదా? అది కాదమ్మా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కోమల్ నిన్ను ఎంత బాగా చూసుకుందో నీకే తెలుసు. పిల్లివారింట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. ఈ ఇంటి కోడలు అయ్యుండి ఇలా రానని కూర్చోవడం ధర్మం కాదు. దయచేసి కాదనకుండా రామ్మా. చెబితే అర్థం కాదా? అసలు నాకు పిల్లివారిల్లే వద్దంటుంటే ఈ కొంపలో జరిగే శుభకార్యానికి రాని బతిమాలతారేంటి? ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కోమలి నీకు తోడబుట్టిన అక్క. మీరు బయటికి వెళ్తే నేను తలుపులేసుకుంటాను. మీకే చెప్తున్నాను, దయచేసి వెళ్ళండి. అది చిన్నపిల్ల కదా, మారం చేస్తుంది, వదిలే. ధర్మేషు, ఇంతకీ సంపంగి ఏముంది చెప్పు. సంపంగికి తలనొప్పిగా ఉందంట, పడుకుంది మావయ్య గారు. రానంది. పర్లేదు, మనం జరిపించేద్దాం. సంపంగి రావాల్సిందే. నో, షీ నాట్ కమ్. ధర్మేష్ అన్నే వెళ్ళి పిలిచినా రాలేదంటే మనమే అర్థం చేసుకోవాలి. వదిలే కోమలి. కోమలి, రానంటే రానని మూర్ఖంగా మాట్లాడుతున్న ఆ సంపంగి వచ్చి బొట్టు పెట్టి చందనం పూసి గాజులు తొడిగితేనే నీకు సీమంతమైనట్టా? దానికంత పొగరేంటి? అది రావాలి, నాకు గాజులు తొడగాలి. అది వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. కోమలి, రానంటుంటే బ్రతిమలాడ్డం ఎందుకు? వదిలే. నీకు తెలియదు సురేష్, సంపంగి రావాల్సిందే. కోమలి, చెప్పేది విను. ఇంకా ముత్తైదువులు గాజులు తొడగాలి, హారతి ఇవ్వాలి. ఇవన్నీ ముహూర్తం దాటిపోయే లోపు జరగాలి. సారీ అక్క, సంపంగి రావాల్సిందే, నాకు బొట్టు పెట్టాల్సిందే, గాజులు తొడగాల్సిందే.